హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనము చెదల నివారణ కోలా పెస్ట్ కంట్రోల్ మనం ఈ వివేకానంద స్కూల్ దగ్గరికి వచ్చాము చూడండి. మూడో ఇండే మనం ఇక్కడ చూసినట్లయితే మూడు ఫ్లోర్లు చెదులు పట్టింది. మూడు ఫ్లోర్లు ఈరోజు చేస్తున్నాం చూడండి. మనం చూసినట్లయితే ఇది టీవీ కబోర్డు, ఇదంతా చెదులు పట్టి ఇదంతా పోయింది. మనకు ఈ టీవీ కబోర్డ్ అంతా పీకేసుకోవాల్సింది వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనము ఇక్కడ చూసినట్లయితే అందుకే ముందు జాగ్రత్తతో మనము ఇలా అంత పీకేసుకోకుండా మనం అదే మందు కొట్టుకున్నామంటే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఏదో మనం ఎంత ముచ్చటిగా టీవీ కబోర్డ్స్ ఏదన్నా కబోర్డ్స్ అన్ని బాగా నీట్గా చేయించుకొని ఉంటాం కదా. అదే చెదులు పడితే ఇలా అంతా పోయిందంటే చాలా నష్టం జరుగుతుంది కదా. అందువల్లనే మీకోసం నేను చెదల నివారణ వర్క్ కనిపెట్టడం జరిగింది కదా. అందుకే ముందు జాగ్రత్తతో మనం ఇది కొట్టుకోవడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, మన కబోర్డ్స్లలో ఏదన్నా బోగులు కానీ ఏదన్నా పుస్తకాలు కానీ అలాంటివన్నీ పెట్టుకొని ఉంటాం. అలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు మనకు ఇక్కడ చూడండి, ఇట్లా బట్టలు కానీ అలాంటివన్నీ పెడతాం కదా గుళ్ళల్లో. అలా పెట్టినప్పుడు అన్నీ చూడండి ఇట్లా చెదులు పట్టి అన్నీ ఖరాబ్ అయిపోయాయి కదా. అట్లా ఖరాబ్ కాకోకుండా ముందు జాగ్రత్తతో మనం మందు కొట్టుకున్నామంటే ఇట్లా చెదులు పట్టుకోకుండా బాగుంటుంది. మనకి ఇప్పుడు అవన్నీ చెదులు పట్టినాయి, అదంతా ఇంకా ఏం చేస్తాం, మొత్తం పాగొట్టుకోవాలి చూడండి. బట్టలన్నీ చెదులు పట్టి ఎలా పోయాయో చూడండి. అలా చెదులు పట్టి అలా బట్టలన్నీ వేసుకున్న బట్టలు ఏదో కొత్తవి తీసుకుంటాం, ఏదో ముచ్చటిగా ఎత్తి పెట్టుకుంటాం, ఏదో పండగకో పబ్బానికి వేసుకుందామని అట్ట బాక్సుల్లో పెట్టుకొని అవి గుళ్ళలో పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా చెదులు పట్టి అదంతా పోతుంది కదా. అట్లా పోకోకుండా మీరు ముందు జాగ్రత్తతో మందు కొట్టుకున్నామంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం చూడండి, ఎవరికన్నా ఫాలో కొట్టి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే రిక్వెస్ట్తో అడుగుతున్నా. ఇలా అంతా అందరూ ఇట్లా కబోర్డ్స్ వేసుకున్నారు కదా. ఇది కిచెన్లో చూసినట్లయితే మనకు బొద్దింకలు, నల్లులు, బల్లులు అలాంటివన్నీ వస్తుంటాయి కదా. అలాంటివన్నీ కూడా చనిపోతాయి. మనకు ఇట్లా కిచెన్లో ఈ కబోర్డ్ చూడండి ఎంతో అందంగా వేసుకొని ఉంటాం మనం. కాకపోతే ఇట్లా అంతా పీకేసుకోవాలంటే చాలా నష్టం జరుగుతుంది కదా. అట్లా నష్టపోకుండా ముందు జాగ్రత్తతో మనం మందు కొట్టుకున్నామంటే బాగుంటుంది. మీకు అందుకే ప్రతి వీడియోలో నేను అప్లోడ్ చేసిన వీడియోలలో చెప్తున్నా చూడండి. మనం ఇట్లా ముందు జాగ్రత్తతో వర్క్ చేసుకున్నామంటే బాగుంటుంది. లేదంటే ఇలా అంతా పీకేసుకోవాల్సింది వస్తుంది. ఇలా అంతా పీకేసుకున్నామంటే ఏం చేస్తాం, వేలు డబ్బులు పెట్టి చేపించుకొని ఉంటాం. అదే ఏదో చిన్న పురుగు వల్ల ఏదో చిన్న అమౌంట్ వల్ల మనము ఉన్నీలే అది పోతుందిలే అని అనుకుంటాము, కానీ అదైతే పోదు. మన ఇంట్లో అట్లే ఉండిపోతుంది. అది ఏదో సింపుల్గా తీసుకున్నామంటే అది ఖచ్చితంగా ఇల్లంతా పాకిపోతుంది. ఇల్లంతా పాకిపోయినదంటే ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది. చూడండి, ఆ బాక్స్ అంతా చెదులు పట్టి ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని కోట్ల పురుగులు ఉన్నాయి చూడండి. దానిలో ఎన్ని పురుగులు ఉన్నాయో అన్ని పురుగులు తిన్నాయంటే ఉంటుందా చెప్పండి మీరే. అందుకే మీ ఇళ్ళల్లో కూడా ముందు జాగ్రత్తతో ఇలా అంతా పోకోకుండా చూసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే రిక్వెస్ట్తో అడుగుతున్నా. ఇట్లా అందరి ఇళ్ళల్లో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో దాలిమందిరాలు ఉంటాయి, వుడ్ వర్క్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటాయి కదా. అందుకే రిక్వెస్ట్ చేసి చెప్తున్నా చూడండి. అందుకే ముందు జాగ్రత్తతో వర్క్ చేసుకుందాం అందరం. చేపించుకోండి. అందుకే లైక్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేయండి. మన వీడియోకు బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై. ఓకే.